ఇండియన్ బాక్సెస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. సో రీసెంట్ గా ఈ ఎపిసోడ్ లో కొన్ని ఫిల్మ్స్ అయితే థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంటున్నాయి. మరి ఆ ఫిల్మ్స్ గురించి అప్కమింగ్ వీక్స్ లో చెప్పకపోవచ్చు. ఒకవేళ మినిమం అమౌంట్ అయినా కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా అప్కమింగ్ వీక్స్ లో చెప్తాను. బట్ ప్రస్తుతానికి అయితే ఆ ఫిల్మ్ యొక్క ఫైనల్ రన్ లాగా ప్రెసెంట్ అయితే మాత్రం నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో ఆ ఫైనల్ రన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం మాట్లాడుకోబోయేది 12th ఫెయిల్ ఫిల్మ్ గురించి. అక్టోబర్ లో రిలీజ్ అయినా ఇంకా ఆడుతుందా అంటే రీసెంట్ వీకెండ్ లో ఫిల్మ్ 52 lakhs కలెక్ట్ చేసింది. ఓటీటీలోకి వచ్చినా ఇంకా థియేటర్స్ లో చూడడానికి చాలా మంది ఆడియన్స్ వెళ్తున్నారంటే నిజంగా ఆ కంటెంట్ పవరే. యాక్చువల్ గా స్టార్టింగ్ నుండే ఆ 600 స్క్రీన్స్ కాకుండా బాగా ప్రమోట్ చేసుకుని ఉంటే వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ చాలా పెద్ద సెన్సేషన్ అయ్యేది. ఒక మెయిన్ స్ట్రీమ్ డ్రామా ఫిల్మ్ గా ప్రమోట్ చేసుకుని ఉంటే, అంటే కాస్టింగ్ పరంగా ఆ ప్లానింగ్ పరంగా డబ్బింగ్ చేసిన దాన్ని యూజ్ చేసుకునే విధంగా మొత్తానికి వరల్డ్ వైడ్ గా 70 crores దగ్గర వరకు అయితే మాత్రం ఫిల్మ్ కలెక్ట్ చేసింది ఫైనల్ రన్ లోనే. ఇక యానిమల్ చాలా ట్రాకింగ్ లోని ఆల్రెడీ ఆగిపోయింది. అంటే చాలా మంది థియేట్రికల్ రన్ అయిపోయింది అనుకుంటున్నారు. బట్ మొన్నటి వరకు స్క్రీన్స్ అయితే ఇంకా రన్ అవుతూనే ఉంది. అండ్ ఇదే లాస్ట్ ఫైనల్ రన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీక్ కి పెద్దగా అమౌంట్ రాకపోవచ్చు, థౌజండ్స్ లోకి లేదంటే 1 lakh 2 lakh ఆ విధంగా కలెక్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 917.31 crores ని కలెక్ట్ చేసింది. హిందీ వెర్షన్ నెట్ లో అయితే 503 crore నెట్ ని క్రాస్ చేసింది. డబుల్ లాంగ్వేజెస్ లోని 50+ నెట్ ని కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ లోని 256 crores వరకు కలెక్ట్ చేసింది. సో వరల్డ్ వైడ్ గా అయితే మాత్రం పెద్ద రికార్డే ఈ ఫిలిం అచీవ్ చేసింది. ఇక తర్వాత డంకీ ఫిలిం విషయానికి వస్తే ఓవర్సీస్ ట్రాకింగ్ అప్డేట్ చేసే పర్సన్ కి కొద్దిగా హెల్త్ బాగాలేనట్టు రీసెంట్ గా శాక్ రిపోర్ట్ వాళ్ళ నుండి తెలిసింది. తర్వాత వరల్డ్ వైడ్ ట్రాకింగ్ వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లోనే ఇంకా అప్డేట్ చేయలేదు ఈ వీక్ అంతా కూడా, ఓన్లీ ఇండియన్ నెట్ తప్ప. ఫిల్మ్ కి ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, జవాన్ గానీ, రీసెంట్ గా యానిమల్ గానీ లాస్ట్ వీకెండ్స్ లోని టికెట్ రేట్స్ ని తగ్గించి కొద్దిగా ఎక్స్ట్రా ఆఫర్ ని అప్లై చేసేవాళ్ళు. దానివల్ల కొద్దిగా లాస్ట్ లో అమౌంట్ కలిసి వచ్చేది. మరి ఫిల్మ్ ఎందుకు అలా చేయలేదు తెలియదు కానీ ఓవరాల్ గా ఇప్పట్లో అయితే మాత్రం 500 crores కి వెళ్లే పొటెన్షియల్ మూవీ టీమ్ నుండే డ్రాప్ చేసుకుంది. జెన్ ట్రాక్ అండ్ హాలీవుడ్ ట్రాకింగ్ ఓవర్సీస్ ప్రకారం అయితే ఈ ఫిల్మ్ 201.8 crores ని ఓవర్సీస్ నుండి కలెక్ట్ చేసింది. ఇండియన్ నేషనల్ చైన్స్ ట్రాకింగ్ ప్రకారం ఈ ఫిల్మ్ 227 crore నెట్ ని అండ్ 271 crore గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టు చూపిస్తున్నారు. సో ఆ లెక్కన వరల్డ్ వైడ్ గా 470 crores ని క్రాస్ చేయాలి. సో ఆ లెక్కన టైగర్ 3 ని ఆల్రెడీ బీట్ చేసినట్టే. తెలుగు స్టేట్స్ లో కూడా టైగర్ 3 కన్నా 1 crore షేర్ డంకీకి ఎక్కువగా వచ్చింది. అది కూడా డబ్బింగ్ లేకుండా క్లాష్ తో వచ్చి ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయకుండా. ఒరిస్సా వదిలేస్తే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా డంకీ మెజారిటీ టాప్ లో ఉంది. కంపారిజన్ ఎందుకంటే నాన్ సీక్వెల్ తో ఇది ఒక అచీవ్మెంటే కాకపోతే అస్సలు సెన్సేషన్ మాత్రమే కాదు. పోస్ట్ కోవిడ్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా వరకు దారుణం అయింది. సో ఆ విధంగా డ్రామా జోనర్ దెబ్బడమో లేదంటే ఒకప్పుడు చుంటే బాగా ఇంపాక్ట్ చూపించేదో, దాంతో పాటు పోస్ట్ కోవిడ్ ఒక హైయెస్ట్ గ్రాసింగ్ డ్రామా జోనర్ గా మాత్రమే మిగిలింది తప్ప సెన్సేషన్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ జానర్స్ క్రియేట్ చేయడం కష్టంగానే ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్. డబుల్ ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. సో ఆ లాస్ట్ వీకెండ్ లో వచ్చే నెంబర్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూటర్లకి, ఆ ఎగ్జిబిటర్స్ కి ఇచ్చేద్దాం అని చెప్పి వీళ్ళు రిపోర్టింగ్ కూడా చేయట్లేదు. దాంతో పాటు టికెట్ రేట్స్ ని కూడా తగ్గించట్లేదని డౌట్ పడుతుంది. జవాన్ రిపోర్టింగ్ కూడా ఎక్స్ట్రా ప్రాఫిట్స్ చేశారు లాస్ట్ లో వదిలేసి కౌంటింగ్ అంతా. ఇక సలార్ యొక్క ట్రేడింగ్ కూడా రీసెంట్ టైమ్స్ లో అయితే మాత్రం ఆగింది. చాలా సైట్స్ అంటే తెలుగు సైట్స్ కానీ అండ్ మిగిలిన మెయిన్ సైట్స్ అన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో ఆగిపోయాయి. కాకపోతే మూవీ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి నాకు తెలిసిన ఫ్లాష్ ట్రాకింగ్ నుండే డేటాని ఎర్న్ చేశాను. జెన్ ట్రాకింగ్ ప్రకారం ఫారెన్ లో ఈ ఫిల్మ్ థియేట్రికల్ రన్ ఎప్పుడూ అయిపోయింది. ఎప్పుడో స్టార్టింగ్ 2 weeks తర్వాత అయిపోయినట్టుంది. కంప్లీట్ గా ఆగిపోయింది ఓవర్సీస్ లో అయితే మాత్రం. నార్త్ అమెరికా మాత్రమే సేఫ్ అయింది తప్ప ఇంటర్నేషనల్ గా రిలీజ్ చేసిన దాని ప్రకారం పెద్ద లాస్ ని పెట్టింది ఫిల్మ్. దాదాపుగా 160 crores దాటి కలెక్ట్ చేయాలి. సో ఇప్పటిదాకా 24 crore గ్రాస్ ఓవర్సీస్ లోనే లాస్ పెట్టింది. ఇక ఇండియాలోని ఫిలిం 485.6 crore గ్రాస్ ని 407 crore నెట్ ని పెట్టింది. హిందీ నెట్ 150 crore నెట్ ని దాటింది గైస్. దాంతో పాటు హిందీలో అయితే మాత్రం 77 crore షేర్ వచ్చింది. సో రెస్ట్ ఆఫ్ ది ఇండియా, నార్త్ ఇండియా మొత్తం కలుపుకొని 78 crore బిజినెస్ చేశారు. నార్త్ లో షేర్ తక్కువ వస్తుంది, డబుల్ ఫిలిమ్స్ కి ట్యాక్స్ ఇంకా ఎక్కువగా కట్ అవుతుంది. సో ఆ షేర్ పరంగా నార్త్ లో కూడా మైనర్ లాసెస్ ఉన్నాయి. కర్ణాటకలో ఆల్మోస్ట్ 7.8 crore షేర్ లాస్ పెట్టింది అండ్ తమిళనాడులోని 1 crore షేర్ ని. దాంతో పాటు ఆంధ్రలోని మైనర్ లాసెస్ అండ్ కేరళలోని ప్రాఫిట్స్ లేవు, జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఆంధ్రలో వచ్చే మైనర్ లాసెస్ ని నైజాంలో వచ్చిన ప్రాఫిట్స్ తో కవర్ చేస్తారు. నైజాంలో మాత్రమే ఫిలిం కి మంచిగా ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ ఆంధ్రాలో ఉండే లాసెస్ యొక్క హైట్స్ అయితే మాత్రం ఫిలిమ్స్ నుండి తీరు, ఎందుకంటే అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు కాబట్టి. బ్రేక్ ఈవెన్ అయ్యి ఉంటే ఆ హైట్స్ ని తీసేస్తారు. సో వరల్డ్ వైడ్ గా 620 crores దగ్గర వరకు ఫిలిం కలెక్ట్ చేసింది. కేరళలో ఎక్కువ ప్రాఫిట్స్ రాలేదు అన్నాను కదా. సో అదేంటంటే 6 crore బిజినెస్ చేశారు, 80 lakhs దాటి వచ్చింది అంతే ప్రాఫిట్స్. సో వరల్డ్ వైడ్ గా ముందుగా అనుకున్నట్టు 650 crores అండ్ 670 crores దగ్గర వరకు కలెక్ట్ చేసి ఉంటే ఈ ట్యాక్స్ మొత్తం వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియా వైజ్ గా బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది ఫిలిం. మెయిన్ తప్పు ఏంటంటే హెవీ బిజినెస్ చేయడం అండ్ హెవీ బిజినెస్ చేసినప్పటికీ ఆ రేంజ్ లో క్లాష్ షో రావడం తప్పు. దాంతో పాటు యునానిమస్ గా అన్ని ఏరియాస్ లో కూడా ఒక టాక్ గానీ హెవీగా KGF 1 రేంజ్ వచ్చి మాత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయి ఉండేది. తెలుగు స్టేట్స్ లో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఆంధ్రలో మాత్రం బిజినెస్ ఎంత ఎక్కువ చేసినా ప్రమాదం. ఎందుకంటే ఆంధ్ర మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో బాగా డెడ్ గా ఉంది టాలీవుడ్ కి. ఖచ్చితంగా పార్ట్ 2 ని మంచి టైంలో రిలీజ్ చేసుకుని అండ్ ఇలాంటి ఓవర్ బిజినెస్ చేయకపోతే ఖచ్చితంగా లాభాలు తెచ్చిపెడుతుంది. ఆ రేంజ్ హైప్ ని వాడుకోవాలి, వాళ్ళు ప్రాఫిట్స్ కి వాడుకోవాలి. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా వాళ్ళకి కావాల్సిందే లాభాలే.
ఇక కట్టేరా అయితే మాత్రం కర్ణాటక పరంగా కాకుండా వరల్డ్ వైడ్ గా మొన్న మనం మాట్లాడుకున్నట్టే ఆ 77.25 క్రోర్ గ్రాస్ తోటే వరల్డ్ వైడ్ ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. సో బ్లాక్ బస్టర్ గా నిలిచింది అండ్ ఈ ఇయర్ లోనే కర్ణాటక ఇండస్ట్రీకి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా నిలిచింది. ఇక తర్వాత మేరీ క్రిస్మస్ వరల్డ్ వైడ్ గా 24 క్రోర్ గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత ఐరన్ అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదు. కానీ సాటర్డే సండే జంప్ మాత్రం గట్టిగా చూసింది. క్యాప్టెన్ మిల్లర్ కన్నా ఎక్కువగా చూసింది. ఇంతవరకు క్యాప్టెన్ మిల్లరే లీడింగ్ పొజిషన్ లో ఉంది రీసెంట్ టైమ్స్ లో హోల్డ్ ప్రకారం. కానీ వీకెండ్స్ లో సడన్ గా ఈ ఫిలిం రైజ్ అయింది. రోజుకు ఒక విధంగా మారుతుంది తమిళనాడు బాక్స్ ఆఫీస్. ఆల్మోస్ట్ 61.5 క్రోర్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇంతవరకు మరి మిల్లర్ ని దాటలేదేమో, ఆ ఫిలిం లీడింగ్ గా ఉంది, కంప్లీట్ అయిపోతుంది అనుకున్నప్పటికీ మళ్ళీ మిల్లర్ దగ్గరకు వచ్చింది. సో ఇదేంటో ఒక గేమ్ లో ఉందన్నమాట, తప్పించుకునే గేమ్ లాగా. బట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్ గా 80 క్రోర్స్ దాటి కలెక్ట్ చేయాలి. ఇక ఆ తర్వాత క్యాప్టెన్ మిల్లర్ విషయానికి వస్తే ఈ ఫిలిం కూడా జంప్ చూసినప్పటికీ కేవలం 3 క్రోర్స్ దాటి, బట్ ఆ ఫిలిం అనేది కొద్దిగా డబుల్ గా చూసింది. ఐలాండ్ అడ్వాంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇంకొక 7 క్రోర్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఆ విధంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది సడన్ గా మళ్ళీ ఏదో వీకెండ్ ఆ ఫిలిం కి అడ్వాంటేజ్ గా కుదిరింది అనుకోండి, క్యాప్టెన్ మిల్లర్ కి ఈక్వల్ గా లేదంటే దాటిసే ఛాన్స్ ఇంకా ఆ ఫిలిం కు ఉంది. పోతే ఇక ఈ ఫిలిం అనేది 25th రాబోతుంది కాబట్టి తెలుగులో చూసిన తర్వాత మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా అయితే మాత్రం 68 క్రోర్స్ ని వరల్డ్ వైడ్ గా ఫిలిం క్రాస్ చేసింది. ప్రాఫిట్ జోన్ లోకి ఇప్పుడు వెళ్ళిపోయింది. పక్కగా ఐలాండ్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేది ఈ ఫిలిం కి, ఎందుకంటే ఐలాండ్ ఇంకా లాభాల్లో కాదు కదా, నష్టాల్లోనే ఉంది. ఇక తర్వాత హనుమాన్ ఒక స్పెషల్ డే నా 200 క్రోర్ క్లబ్ లోకి ఎంటర్ అయింది. సో ఆల్మోస్ట్ 30 క్రోర్స్ దాటే గుంటూరు కారాన్ని ఇప్పుడు ఈ ఫిలిం లీడ్ చేసేసింది. దాంతో పాటు హిందీ బెల్ట్స్ లో అనుకుంటే 5 క్రోర్ నెట్ ని దాటి ఓపెన్ చేసింది. అంటే ఎక్కువ అవ్వలేదు కానీ పర్లేదు, బాగానే ఓపెన్ చేసింది. సండేనా మండేన ఒక 50% డ్రాప్ చూసినా అంత పెద్ద డ్రాప్ కాదు, మంచి డీసెంట్ హోల్డ్ అని చెప్పాలి. 2 క్రోర్ నెట్ దాటి మండేనైతే మాత్రం ఎస్టిమేషన్స్ ప్రకారం నెట్ హిందీ బెల్ట్స్ లో ఈ ఫిలిం కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి వస్తుంది. ఇక ఇవాళ మండే డ్రాప్ బట్టి తెలుగు స్టేట్స్ హోల్డ్ బట్టి క్లారిటీగా ఈ ఫిలిం ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుంది అనేది తెలుస్తుంది. 250 క్రోర్స్ కి అయితే ఛాన్స్ ఉంది. సో ఆ 300 క్రోర్స్ ని కూడా టచ్ చేస్తుందా లేదా హిందీ బెల్ట్ హోల్డ్ అనేది, తెలుగు స్టేట్స్ హోల్డ్ అనేది ఈ ఫ్రైడే వచ్చిన కొత్త ఫిలిమ్స్ తో ఈక్వల్ గా కనిపిస్తేనే అప్పుడు మనం క్లారిటీగా చెప్పగలం. బట్ ఇక ఈ ఫిలిం తోటి టైర్ 2 టైర్ 3 ఇలాంటి మార్క్స్ వదిలేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనం బాలీవుడ్ లో కూడా చూసుకుంటే కాశ్మీర్ ఫైల్స్ లాంటి ఫిలిం కూడా 340 క్రోర్స్ వరకు వెళ్తుంది. సో టాక్ బాగుండి కంటెంట్ బాగుంటే ఇక టైర్ 2 టైర్ 1 స్టార్స్ మాత్రమే కాదు, ఎలాంటి కంటెంట్ అయినా సరే పెద్దగా క్లిక్ అవ్వాలి. కానీ 30 క్రోర్ నెట్ దాటి హిందీ వెర్షన్ నుండి ఫిలిం కి దక్కింది. ఓన్లీ తెలుగు వెర్షన్ లోనే ఆ రేంజ్ ఈక్వాలిటీ అంటే ఒక పెద్ద ఫిలిమ్స్ రేంజ్ లోని తెలుగు స్టేట్స్ లో ఈ ఫిలిం కలెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు క్లారిటీగా ఇండస్ట్రీకి ఒక అర్థం వస్తుంది. అంటే టైర్ 1 టైర్ 2 స్టార్స్ ఉంటారు కానీ మూవీస్ అనేవి ఓన్లీ స్టార్ హీరోస్ వే కాదు, చిన్న హీరో సినిమాలు కూడా బాగుండి కంటెంట్ బట్టి 200-300 క్రోర్స్ వరకు కూడా వెళ్ళగలం అని చెప్పి కాంతారాలానే ప్రూవ్ చేయాలి. ఇక తర్వాత గుంటూరు కారం అయితే మాత్రం పెద్ద నష్టాలు కాకుండా డీసెంట్ గా కొంతవరకు మనీని రికవర్ చేసింది. అది కూడా నెగిటివ్ టాక్ తోటి ఈ నెంబర్స్ చాలా మంచివి అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 170 క్రోర్ దగ్గర వరకు వచ్చింది. ఫైనల్ రన్ లో అయితే మాత్రం నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి సర్కార్ వారి పార్టీని కూడా దాటుతుందా లేదంటే ఇక్కడతో ఆగిపోతుందని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం నార్మల్ గా కొద్దిగా డ్రాప్ అయిన అంశమే కనిపిస్తుంది. పెద్దగా ఏం కూడా గ్రోత్ అయ్యి కంటిన్యూ అయ్యే అంశం కనిపించట్లేదు. మరి చూడాలి అప్కమింగ్ డేస్ లోనే. నిన్న ఒక అతను ప్రొడ్యూసర్స్ కి మనీ తెలుస్తుందా మీకు తెలుస్తుందా, వాళ్ళ పోస్టర్సే కదా అని చెప్పి అడిగారు. వాళ్ళు క్లారిటీగా చెప్పాలి ఏంటంటే ప్రొడ్యూసర్స్ కి ఈ ట్రాకింగ్ గురించి తెలియదు. వాళ్ళు సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్స్ కి ఇస్తారు. ఎగ్జిబిటర్స్ యొక్క ట్రాకింగ్ డేటా అంతా కూడా డిస్ట్రిబ్యూటర్ చెప్తాడు. సినిమాని డిస్ట్రిబ్యూటర్ కి అమ్మిన తర్వాత ప్రొడ్యూసర్స్ కి ఎలాంటి సంబంధం కూడా లేదు. వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఎక్కువ లాభాలు వస్తే మాత్రం అగ్రిమెంట్ ప్రకారం ఆ లాభాల్లో మాకు కూడా వాటా ఉంటుంది. ఒకవేళ నష్టం వస్తే మాత్రం తిరిగి ఇవ్వాలనే అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఈ డేటా అంతా నిజమా అంటే ఫ్లాష్ ట్రాకింగ్ లో ప్రూఫ్స్ ఉంటాయి అనమాట. టికెట్స్ ఎన్ని సేల్ అయ్యాయి, ఎంత మనీ వచ్చిందని చెప్పి. కానీ ఒకప్పట్లోని టాలీవుడ్ లోని అంత ప్రాపర్ ట్రాకింగ్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలా ఏరియాస్ లోని లేదు. నైజాం లో చాలా బాగుంది ట్రాకింగ్. సో ఈ సినిమా ట్రాకింగ్, టికెట్ ట్రాకింగ్, ఈ థియేటర్స్ చైన్స్ అంతా కూడా ఉండేది ట్రాకింగ్ డేటా దగ్గర. ప్రొడ్యూసర్స్ స్వయంగా మేము ఫేక్ పోస్టర్స్ చేస్తాం, పోస్టర్స్ లో వేసే నెంబర్స్ నిజం కాదని చెప్పి ఇంటర్వ్యూలోనే చాలా సార్లు చెప్పారు. సినిమా ప్రమోషన్స్ కోసం హైపిడ్ నెంబర్స్ వేసుకుంటామని చెప్పారు. ఇంకా వాళ్ళదే నమ్ముతామని ఆర్గ్యుమెంట్ చేసుకుంటే మీ ఇష్టం. ఇక సైంధవ్ నుండి అయితే మాత్రం ఎస్టర్డేనా పెద్దగా ట్రాకింగ్ రిపోర్ట్ ఎక్కడ కూడా రాలేదు. వరల్డ్ వైడ్ గా 18 క్రోర్ గ్రాస్ దగ్గర అంటే 17.9 క్రోర్ గ్రాస్ వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ కలెక్ట్ చేసింది. సో లాస్ వెంచరే కాబట్టి ఇవాళ మండే నుండి అయితే మాత్రం ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోవాలి. కాకపోతే థియేటర్స్ లో ఇంకా ఉంచుతున్నారు తీయకుండా. ఇక నా సామిరంగా అయితే మాత్రం ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయింది. స్క్రీన్స్ అయితే మాత్రం పెద్దగా పెంచినట్టు కనిపించట్లేదు. బట్ ప్రాఫిట్స్ అయితే మాత్రం ఫిల్మ్ కి అందిపోయాయి. సైంధవ్ కి ఉన్న స్క్రీన్స్ అలానే ఉంచారు. థియేట్రికల్ రన్ కూడా మరి ఎక్కువ రోజులు ఉండదు కానీ ఇక్కడ నుండి వచ్చిన నెంబర్స్ అంతా కూడా మూవీ టీమ్ కి ప్రాఫిట్స్ లెక్కనే, అదే డిస్ట్రిబ్యూషన్ కి. సో ఆ డిస్ట్రిబ్యూషన్ తో వాళ్ళు ఒకరు అగ్రిమెంట్ చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తే మాకు ఇవ్వాలని చెప్పి అప్పుడు మూవీ టీం తీసుకుంటారు. లేదంటే లాభాలు అంతా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్తాయి.